దేని వాక్యముల నుండి కీర్తనలు 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు ఆనకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. నా పేరు మత్తయి, మా ఊరు ఇక్కడే దగ్గర పాత కడప. బేర్షెబాలో నేను ఇక్కడే నాకు పేరు పెట్టినారు పిల్లప్పుడు, నేను పుట్టినప్పుడు. ఆ తర్వాత ఇక్కడే నేను ట్రైనింగ్ అయ్యాను. ఇక్కడ నుండే నేను సేవకు కూడా పంపబడ్డాను. మా నాన్న పేరు జయన్న. పాత కడప నుండి 1970 ప్రాంతంలో మా నాన్న కొద్దిమంది విశ్వాసులు బేర్షెబాకు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేవారు. జయన్న, పాత కడప జయన్న అంటే మందిరంలో చాలామంది పరిచయమే. అప్పుడు అన్ని పనులు మన ఆయన చేసి రాత్రి 11 గంటలకు నడుచుకుంటూ మన ఆయన ఇంటికి వచ్చేవాడు. అట్లా ఆసక్తిగా మందిరంలో పనిచేసేవాడు. ఆ తర్వాత కొంతకాలం మా నాన్న మందిరానికి దూరం అయిన తర్వాత దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను ఇక్కడే భక్సింగారి ద్వారా ఇక్కడనే ప్రతిష్ఠించబడ్డాను. మత్తయ్య అనే పేరు పెట్టబడినారు 1978లో. ఆ తర్వాత మరి మందిరానికి వచ్చిపోతున్నాను కానీ మారు మనసు పొందలేదు. తర్వాత ప్రభు నన్ను దర్శించి 2000 సంవత్సరంలో భక్సింగారి యొక్క మరణాన్ని బట్టి ఆ వార్త విన్నప్పుడు నాలో భయం పుట్టి, నాకు పరలోకం కావాలి, నేను చనిపోతే నరకానికి పోతానని అలాగూ నేను రక్షించబడ్డాను. చిన్నప్పటి నుండి మేము VBSకు ఇక్కడికి బేర్షెబాకు నడుచుకుంటూ వచ్చేవారం. లైన్గా 80 మంది పిల్లలము. మరి మా ఊరి నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళము. అట్లా సండే స్కూల్ ప్రతి ఆదివారం నడుచుకుంటూ మేము వెళ్ళేవారం. అప్పుడు ఆటోలు లేవు, రిక్షా బండ్లు ఉండేటివి. రిక్షాలో రావాలంటే డబ్బు ఉండదు కాబట్టి అందరం నడుచుకొని రావడము, నడుచుకొని పోవడం. ఇక్కడ సిల్వర్ ప్లేట్లు ఉండేవి, సిల్వర్ గ్లాసులు ఉండేవి. మేము చిన్నప్పుడు గ్లోరీ హాల్లో మాకు భోజనం పెడితే, ఇప్పుడున్న బుక్ రూము అంకుల్ ఇల్లు ఉన్నటువంటి స్థలం గ్లోరీ హాల్ అది. అక్కడ భోజనం పెడితే సిల్వర్ ప్లేట్, సిల్వర్ గ్లాసులు పెడితే ఆంతోని అంకులు కొట్టించారు. ఇంతే పెడతారు ఆ సాంబారు. మాకు పల్లె నుంచి వస్తాం కాబట్టి పల్లెల్లో చాలామంది వస్తారు. జ్యోతి కెమికలు, చిన్నమాసపల్లి చుట్టుపక్కల